ప్రసన్న గారు కూడా రేపొద్దున టీం తయారు చేస్తారు. తను కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను మెసేజ్‌లో ₹1000, ₹10,000, ₹1,00,000, ₹10,00,000, ₹2,00,000, ₹5,00,000 ఎంతైనా ఇక్కడ సంపాదించుకోవచ్చు అని చెప్పాను. ఆ స్కోప్ ఉన్నది. ఆ స్కోప్ ఉన్నది మనకి. అయితే అది ఎలా ఉంటుంది? మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఒకవేళ ₹5,00,000 మనం సంపాదించడానికి రెడీగా ఉన్నామంటే, దాని తాలూకా వర్కౌట్ దానికుంటుంది. అవునా కదా! సో, దాని తాలూకా ఇన్వెస్ట్‌మెంట్ ఈళ్ళేం చెప్తారు, ఏంటి ఇన్వెస్ట్‌మెంట్ అక్కర్లేదండి మోదీ కేర్‌లో, అలాగే జాయిన్ అయిపోవచ్చండి. ఓకే. అది కొంతవరకు నిజమే. స్టార్టింగ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయనవసరం లేదు. మన కోసం మన ప్రొడక్ట్స్ కొనుక్కొని, మనం ఒకసారి టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఆ తర్వాత 5,00,000 రావాలంటే, ఆ లెవెల్‌లో మనం వర్కౌట్ మొదలుపెట్టాలి. కొద్ది గొప్పలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సుంటది. అదేంటంటే, ఆ ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులు కాదు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. మనకి మన సొంతంగా పర్సనల్ కేర్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మన నాలెడ్జ్ పెంచుకోవడానికి ఏదైనా మనకి ఇంగ్లీష్ రాలేదంటే, ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఇంగ్లీష్ కోర్స్‌లో జాయిన్ అయిపోవడం. అలాగే అంటే సొంతానికి ఖర్చు పెట్టాలి. అదే ఇన్వెస్ట్‌మెంట్. పర్సనల్ డెవలప్‌మెంట్ ఈస్ మెయిన్ చీజ్ అన్నమాట. మీరు 5,00,000 సంపాదించాలని అనుకుంటే, దానికి తగ్గట్టు మనం తయారవ్వాలి కదా! ఓకే. ఒక అంటే చెప్తారు కదా! ఇప్పుడు ఒక ఫార్ములా ఉన్నది. ఏంటంటే మీరొక ఒక డాగీని కొనుక్కున్నారంటే ఇలాగ మన ఇంట్లో ఈ డాగీ తిరగడానికి సరిపోతుంది. డాగీని మనం పెట్టుకుంటాము. ఓకే. ఇంట్లో అని మనం దానికి ప్రేమగా చూసుకుంటాం. అలాగే కొంతమందికి ఎలిఫెంట్ కొనాలని ఉంటదంటే, దానికి తగ్గ డోర్స్, హౌస్ అన్నీ కూడా తయారు చేయాలి కదా! పెద్ద పెద్దవి. ఎలిఫెంట్ రాజులు పూర్వకాలం పెద్ద పెద్ద డోర్స్ ఉండేవి కదా! ఎంట్రీలో పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి. పాత ఇళ్ళన్నీ, పాత భవనాలన్నీ. కదా! అలాగా మనం ఒక ఎలిఫెంట్ గురించి మనం ఆలోచిస్తే దానికి తగ్గట్టు ఇల్లు మనం తయారు చేయాలి. అదే విధంగా మనకు 5,00,000 సంపాదించాలి అనుకుంటే దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. కొంత ఇన్వెస్ట్‌మెంట్ సొంతానికి పెట్టుకోవాలి. పర్సనల్ కేర్ తీసుకోవాలి. బాగా తయారవ్వాలి. ఓకే. మన స్కిన్ కేర్ బావుండాలి. మన హెయిర్ కేర్ బావుండాలి. ఆ విధంగా మనం బాగా కనిపించాలి. మన మాట అందరూ వినాలంటే మనం చక్కగా తయారవ్వాలన్నమాట. ఓకే. ఎప్పుడూ కూడా ఎవ్రీ టైమ్ ఎవ్రీడే అన్నమాట. పూర్తిగా చక్కగా మార్నింగ్ నుంచి 6 వరకు యాక్టివ్‌గా, చక్కగా, బ్యూటిఫుల్‌గా తయారవ్వడమే మన పని. ఫస్ట్ పాయింట్. చక్కగా తయారయ్యి అందరితోని మాట్లాడుతూ హుషారుగా మాట్లాడుతూ ఉండాలి. దాంతో పాటు ఒకటి నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. మనం కొంచెం టైమ్ స్పెండ్ చేసి బిజినెస్ గురించి కూడా బాగా తెలుసుకొని, అది మన పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని, ఎవరెవరితో ఏంటి మాట్లాడుతున్న సందర్భాన్ని అనుసారంగా మనం మాట్లాడుతూ ఉంటామనమాట. సో, అలాగా ఇక్కడ 5,00,000 సంపాదించాలంటే ఆ మైండ్ సెట్ ముందు రావాలి. సరే. మనం 5,00,000 గురించి మాట్లాడొద్దు. ప్రస్తుతం సంధ్య గారు చెప్పిన 10,000 గురించి మాట్లాడుకుందాం. అట్‌లీస్ట్ నేనైతే చెప్తాను 1,000 ఎలా వస్తుందో తెలిస్తే ఫస్ట్ పాయింట్ 1,000 ఎలా వస్తుందో తెలిస్తే మీకు 10,000 ఎలా సంపాదించాలో కూడా తెలుస్తుంది. అవునా కదా! ఫస్ట్ ఒక పాయింట్ మనం ఒక స్టెప్ వేసి 1,000 ఇందులోంచి ఎలా వస్తుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత 10,000 ఎలా వస్తుందో ఆటోమేటిక్‌గా మనం స్టెప్స్ ఏయగలుగుతాం. ఒక 1,000 సంపాదించడం ముందు తెలియాలి. అలాగే అదే స్టెప్స్ వెళ్తూ 1,00,000 వరకు సంపాదించగలం. అలాగే ముందుకెళ్తూ 5,00,000, 2,00,000 మనం సంపాదించడానికి ఇక్కడ స్కోప్ ఉన్నది. మనం ఎంత కష్టపడినామో దాని మీద మనం ఆధారపడి ఉంటుంది ఫస్ట్ పాయింట్. ఓకే. సో, సరే. ఇదంతా ఇనీషియల్ పాయింట్ నేను చెప్పాను. ఇప్పుడు ఒక చిన్న కాలిక్యులేషన్ చెప్తాను. చూడండి. ఇప్పుడు నేనేం చెప్పాను, ప్రతి వాళ్ళకి కూడా నేనేం చెప్తాను అంటే, ఇందులో ఒక ఫార్ములా మనం ఫార్మేషన్ చేసామండి. ఇప్పుడు సంధ్య గారున్నారు. సంధ్య గారు ఏం చేశారు, ఒక లిస్ట్ తయారు చేశారు. ఓకేనా? లిస్ట్ తయారు చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమేమి స్టెప్స్ చేయాలో కరెక్ట్‌గా ఆమె చేసుకున్నారు. ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. ఎక్దమ్ పర్ఫెక్ట్‌గా చేశారనమాట. ఎలా అంటే నేను చెప్పాను, "సంధ్య గారు మీరు ఇలా లిస్ట్ తయారు చేసుకోవాలండి." ఓకే. లిస్ట్ తయారు చేసేసారు. ఓకే. మీరు అందులో సెలక్షన్ చేసుకోండి ఇద్దరు ముగ్గురిని. సరే. వాళ్ళని కూడా సెలక్షన్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళతో మాట్లాడండి. సో, మాట్లాడారు. మాట్లాడాక కొంతమందొచ్చారు. కొంతమంది ఆహ్, తర్వాతన్నారు తర్వాత ఏవేవో అబ్జెక్షన్స్ కూడా. ఆ అబ్జెక్షన్ వాళ్ళని ఒక 8 మందిని తీసుకున్నా. ఇద్దరు మనకి 10 మందితో మాట్లాడితే ఇద్దరు తప్పకుండా నచ్చుకుంటారండి. ఓకే. ఇది ఫార్ములా దీనిది. ఈ బిజినెస్ తాలూకా ఫార్ములా.
ఇద్దరితో మనం జాయిన్ చేయాలంటే ఒక 10 మెంబర్స్ తో మనం మాట్లాడాలి. ఇదొక ఫార్ములా. అయితే ఇలాగ ఎంతవరకు చేయగలుగుతాం? ప్రతి ప్రతి వారంలో ఒక 10 మందితో మాట్లాడాలి. మీరు రాసుకోండి. ఆ మీరు రాసుకోండి. రఫీ గారు, సంధ్య గారు, తర్వాత రేష్మ గారు లేరు ఇక్కడ, లేకపోయినా సరే ఈ వీడియో పంపిస్తాను కాబట్టి అందరికీ చెందుతుంది అనమాట. నేను పేరు పెట్టి చెప్పకపోయినా ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ కూడా ఈ ఫార్ములాస్ వాళ్ళ కోసం చెప్తున్నానని అర్థం. ఓకేనా? ఆఫ్లైన్ లో కూడా మీరు ఈ వీడియో చూస్తారు కాబట్టి అందరికీ కూడా మన గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరైతే ఇంట్రెస్ట్ గా వచ్చారో అందరికీ కూడా డెడికేటెడ్ అన్నమాట ఇవన్నీ. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు 2 డైరీలు పెట్టుకోవాలి. ఒక డైరీ ఏమో మీ లిస్ట్ తయారు చేసుకోవడానికి, ఇంకో డైరీ ఏమో బిజినెస్ స్టెప్స్ రాసుకోవడానికి, తర్వాత బిజినెస్ టాస్క్ రాసుకోవడానికి 2 ఉండాలి. ఓకే. ఈ ఫస్ట్ డైరీలో ఏం చేస్తారంటే, ఫస్ట్ డైరీలో మీరు లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ తయారు చేయడం అంటే ఏంటంటే, ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసారంటే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. కొత్తగా మీరు జాయిన్ అయిన వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. ఫస్ట్ స్టెప్ లో మీరు ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం, సెకండ్ స్టెప్ లో మీరు ప్రొడక్ట్ జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ వాడుకోవడం, పర్చేస్ చేసి వాడుకోవడం, 3 స్టెప్లు అయ్యాక 4వ స్టెప్ లో మీరు ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నది చెప్పడం, నేర్చుకుని చెప్పడం, షేర్ చేయడం. తర్వాత స్టెప్ లో మీరు వాళ్ళని ఎవరో ఒకరికి 10 మందికి చెప్తే ఇద్దరైనా జాయిన్ అవుతారు. అలా జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ప్రొడక్ట్ కొనే వరకు దగ్గరుండి వాళ్ళకి అన్ని వివరాలు ఏంటి టెక్నికల్ అన్నీ కూడా చెప్పాలి. టెక్నికల్ అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కొనుక్కొని యూజ్ చేస్తారు. యూజ్ చేసిన తర్వాత వాళ్ళు బిజినెస్ గురించి డెసిషన్ తీసుకోవాలి. యాక్చువల్లీ మేము అలాగే చెప్తాం. ఎందుకంటే జబర్దస్తి ఎవరికి చేయకూడదు మనం. వాళ్ళు డెసిషన్ వాళ్ళ మీద ఆధారపడి ఇంతవరకు అట్లీస్ట్ చెయ్యాలి మినిమం. ఒక 3000 ప్రొడక్ట్ నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ 7500 వరకు ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి ఛాన్స్ ఉన్నది. అంటే మనం ఎందుకు ఛాన్స్ ఉన్నది? ఆ 7500 కి మనకి ఒక 6 నెలలు కొనుక్కుంటే ఒక లాయల్టీ బెనిఫిట్ ఉన్నది. 7500 6 నెలలు కొనుక్కున్న తర్వాత మళ్ళీ 7వ నెల మీకు 7500 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తాయి. మీకు చూడండి, బయట ఏ కిరాణా షాప్ లో కూడా మీకు 1 నెల ప్రొడక్ట్ ఫ్రీగా దొరకదు. 1 నెల ప్రొడక్ట్ అంటే 1 నెల గ్రోసరీ ఐటమ్స్ మీరు 5 నెలల నుంచి బియ్యం తీసుకుంటున్నారు 15 కిలోలు, ఈ నెల మీరు 10 కిలోలు ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అని ఏ గ్రోసరీ షాప్ వాడు చెప్పడు. ఈవెన్ పెద్ద పెద్ద మాల్స్ లో కూడా మహా అయితే ఒక బై 1 గెట్ 1 ఫ్రీ, అలాగే ఎప్పుడో ఒకసారి దీపావళికి, దసరాకి ఇలా పెడతారు తప్పించి ప్రతి నెల అంటే ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, మళ్ళీ 7వ నెల ఇచ్చారు, మళ్ళీ 6 నెలలు అయిపోయింది, మళ్ళీ 7వ నెల ఇస్తారు, మళ్ళీ 6 నెలలు అయిపోయింది, మళ్ళీ 7వ నెల అంటే ప్రతిసారి 6 నెలల తర్వాత 7వ నెల ఫ్రీ ప్రొడక్ట్స్ మీకు. ఇంతకంటే మనకి మెయిన్ అట్రాక్షన్ ఇంకేంటి ఉండదు. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే తండాలుగా మోదీకర్లు అందరూ వచ్చేస్తారండి. ఓకేనా? సో తర్వాత ఏంటి, 3 సార్లు మీరు ఈ ప్రొడక్ట్ తాలూకా సంవత్సరం పొడుగుని లాభాలు పొందుతారు. 7500 ఫస్ట్ సెట్ 6 నెలలు కొన్న తర్వాత మళ్ళీ 7500 ప్రొడక్ట్ ఫ్రీ దొరుకుతుంది. మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ 7500 ఫ్రీ దొరుకుతుంది. తర్వాత మీకు 12 నెలలు కంటిన్యూస్ గా తీసుకుంటే, గ్యాప్ లేకుండా తీసుకుంటే కనుక మళ్ళీ 7500 3 సార్లు మీరు సంవత్సరం పొడుగుని 7500 ప్రొడక్ట్ మీరు తీసుకోగలుగుతారు. అయితే నేను ఇక్కడ అలాగని మీరు ఒక 2000 తీసుకున్న 2000 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తాయండి నెలకి, 7 నెలలకి. అలాగే మళ్ళీ 7వ నెలకి మళ్ళీ 2000 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. అలాగే సంవత్సరం పొడడానికి మొత్తానికి అన్ని కలిపి 2000 ఉండేది 6000 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. కానీ నేను మధ్యలో అటు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా 3000 అనేది డిసైడ్ చేశాను. ఎందుకంటే 3000 ప్రొడక్ట్ మీరు తీసుకున్నాక నెక్స్ట్ మంత్ 9th మీకు చెక్ వస్తుంది అనమాట. ఓకే, వెంటనే చెక్ వస్తుంది మీకు. వెంటనే చెక్ వస్తే అది మనకి చాలా ఎంకరేజ్మెంట్ కదండి. చెక్కులు రావాలి ఫస్ట్. చెక్కులు రాకపోతే మనకి డిస్కరేజ్మెంట్ అయిపోతుంది. మనం నెక్స్ట్ మంత్ కొనుక్కోవడానికి ఇష్టం. మనమే కాదు, మనం ఎవరిని జాయిన్ చేసినా అరే చెక్కే రావట్లేదు, ఎలాగిది ఇది ఎలా సక్సెస్ అవుతుందని కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. సో అందువలన 3000 అని చెప్పాను నేను. 3000లో మీకు అంటే ఆ నెల గ్రోసరీ ఐటమ్స్ బయట నుంచి తెచ్చుకోకుండా ఏమేమైతే మోదీ కేర్ లో దొరుకుతున్నాయి అవన్నీ ఇక్కడ తెచ్చుకుని మిగిలినవన్నీ
బ్యాలెన్స్ బయట కొనుక్కోవచ్చు. ఇక్కడ అండి, ఇక్కడ మీకు బియ్యం అంటే బాస్మతి రైస్ 1 కిలో ప్యాకెట్ దొరుకుతుంది. తర్వాత పసుపు, కారం ఇవన్నీ దొరుకుతాయి. మసాలా దొరుకుతుంది. కూర మసాలా, సాంబార్ మసాలా బావుంటుంది. అన్నీ కూడా చాలా మంచి ప్రొడక్ట్స్. చెక్కి ప్రెస్ అన్నమాట అన్నీ కూడా. ఆ! తర్వాత మీకు నూనె, మంచి నూనె దొరుకుతుంది. ఆ నూనె ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్ అంటే యాంటీబయాటిక్ లోపల అంటే మనం అది తింటే మన లోపల ఉన్నటువంటి క్రిములు కూడా దూరం అంటే క్లియర్ అవుతాయన్నమాట. క్లీన్ అవుతది. క్లెన్సింగ్ అవుతది. ఆ రైస్ బ్రాన్ ఆయిల్ మనం తీసుకుంటే. తర్వాత ఫ్యాట్ అనేది ఫార్మ్ అవ్వదు ఒంట్లోని ఎక్కువగా. సో, రైస్ బ్రాన్ ఆయిల్‌తో మీరు పూరీలు చేసి తిన్నారంటే కూడా ఒక 3 తినే చోట 6 తిన్నా సరే మీకు బరువనిపించదు. హల్కాగా ఉంటుంది. తేలిగ్గా ఉంటుందన్నమాట. సో, ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ ఇందులో ఉండబట్టి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఇందులో సెట్ చేసుకొని ఒక 3000 సెట్ చేసుకొని ఉంచుకున్నారంటే ఒక్కొక్క ప్రొడక్ట్ మీకు కొన్ని కొన్ని సబ్బులుంటాయి. కొన్ని కొన్ని పేస్టులు 2, 3 నెలల వరకు వస్తాయండి. అన్నీ ఇక్కడ క్లియర్‌గా చెప్పడం అవ్వదు. నేను మళ్ళీ ప్రొడక్ట్ గురించి పూర్తిగా ఒక వీడియో ఉంది. అది పంపించాను, ఆల్రెడీ గ్రూప్‌లో పెట్టాను. మళ్ళీ పంపిస్తాను. మీరు చూడండి. అన్ని ప్రొడక్ట్స్‌ని చెక్ చేస్తే మనం ఇవాళంతా ఈ ప్రొడక్ట్స్ గురించి అయిపోతుందన్నమాట. సో, అలాగా ప్రొడక్ట్స్ 3000 సెలక్షన్ చేసుకొని మీకు సంధ్య గారు హెల్ప్ చేస్తారు ప్రొడక్ట్ విషయంలో. ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్నారు. ఆవిడ ఆల్రెడీ ఒక ఐడియాలో ఉన్నారు. ఆవిడ తప్పకుండా అడగండి. ఆవిడని అడిగి మీరు తెలుసుకోండి. అక్కడ జాయిన్ అయిన వాళ్ళని, సంధ్య గారి దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరూ అడిగి తెలుసుకొని ప్రొడక్ట్ పర్చేస్ చేసుకోండి. పర్చేస్ చేసుకొని మీరొక స్టార్టప్ లాగా అది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ గాని ఏదైనా స్టార్టింగ్ చేయాలంటే ఎంతవుతుందండి? ప్రసన్న గారు మీరు చెప్పండి. మీరేమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి స్టార్టప్‌లో ఇంట్లో ఉండి ఏ బొటిక్ కానీ, పార్లర్ కానీ స్టార్ట్ చేయాలంటే, పార్లర్ అంటే వదిలేయండి 2,00,000 పడుతుంది. ఒక చిన్న బొటిక్ స్టార్ట్ చేయాలంటే 50,000 పడుతుంది. ఓకేనా? తర్వాత లాస్ వస్తుందో, ప్రాఫిట్ వస్తుందో తర్వాత విషయం కానీ మీరు పెట్టేసుకోవాల్సొస్తుంది కదా! ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సొస్తుంది. అవునండి ప్రసన్న గారు. అంతేనా? మీ ఐడియా చెప్పండి ప్రసన్న గారు. హలో! ప్రసన్న గారు. ఓకే. సంహౌ నేనిది స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను. ఎవరెవరున్నారు మన దగ్గర. ప్రసన్న గారే ఉన్నారు. ఓకే. పర్వాలేదు. ఓకే. సో, అలాగే మనం ప్రొడక్ట్ మనం సెలెక్ట్ చేసుకొని, కొనుక్కొని యూజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్టెంట్ అయిన తర్వాత మనకి తెలుసుకొని మనం నెక్స్ట్ స్టెప్‌లో ఎళ్ళాలి. అయితే ఇప్పుడు మనకి ₹1000 ఎలా వస్తాయని దాని మీద వైట్ బోర్డ్ మీద మీకు చెప్తాను. ఇలాగ మనం ఒక 10 మందితో వీక్లీ మాట్లాడాలంటే, రోజుకిద్దరితో మాట్లాడాలి. అది కూడా రాసుకోండి. ఒక పాయింట్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్‌లో రాసుకోండి. హ్మ్. ఒక 10 మందికి ఒక వీక్‌లో మాట్లాడాలి. 10 మందితో బిజినెస్ గురించి మాట్లాడాలి. బిజినెస్ గురించి మాట్లాడాలంటే కామన్ కామన్ థింగ్ అది. మన బిజినెస్ గురించి తెలియాలి. అది వేరే వీడియోలున్నాయి పంపిస్తాను. ఓకే. ఈ ప్రాసెస్ ముందు రాసుకోండి. 1000 ఎలా వస్తదని దానికి ప్రాసెస్ చెప్తున్నాను. 10 నంబర్ 1 పాయింట్‌లో 10 మందితో మాట్లాడాలి. ఓకే. ఓహో! ఇది మనకి చాలా పెద్దదొస్తుంది లైన్. హుహు. ఏంటో ఓకే. లైన్. హుహు. ఈ టెక్స్ట్ కలర్ ఏ బోర్డ్ ప్రాజెక్ట్స్ గ్రిడ్ స్టార్ బోర్డ్ ఓపెన్ ప్రాజెక్ట్ నా వైట్ బోర్డ్ మారిపోయిన దగ్గర నుంచి నాకేదో ప్రాబ్లమ్ వస్తుంది ఇక్కడ రాయడానికి. ఆ! డస్టర్ వచ్చింది. డస్టర్‌లో పోవట్లేదు. ఓకే. ఎరేజర్. నో. పోయింది. పోయింది. ఎరేజర్ పనిచేసింది. నెక్స్ట్ పెన్ తీసుకుందాం. స్మా పెన్నులో లైన్ థిక్‌నెస్ థిన్ తీసుకుందాం. ఏమో ఇది పనిచేస్తుందేమో చూస్తాను. ఆ! పనిచేసింది. వీక్లీ 10 మెంబర్స్ అండి. ఆ! వీక్లీ 10 మెంబర్స్‌తో మాట్లాడాలంటే. రోజుకి ఎంత మందితో మాట్లాడాలి? సంధ్య గారు మీరు చెప్పండి. ప్రసన్న గారు. మీరున్నారా లేదా ప్రసన్న గారు?
ఆ! ఓకే. ఓకే. గుడ్. 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 ఆ! ఓకే. సో, వీక్లీ మనం రోజుకి ఇద్దరితో మాట్లాడాలండి. ఓకేనా? రోజుకి ఇద్దరితో మాట్లాడాలి మనం బిజినెస్ గురించి. అయితే మీకు సంధ్య గారు చెప్పే ఉంటారు. ఏం చెప్పారు? ఎలా మనం లిస్ట్ రాసుకోవాలి అవేమన్నా చెప్పారా మీకు? ఇంకా ప్రసన్న గారికి ఏం చెప్పలేదు మేడం. ఓకే. 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 లిస్ట్ అంటే పర్వాలేదు. మనకి వీడియోలు పంపించింది. వీడియోలు కూడా ఉన్నాయి కదా! చూస్తారు. చూస్తే తెలిసిపోతుంది. మనకి ఏంటంటే, మనం వీడియోలో ఉన్నది నేర్చుకున్న తర్వాత మనకి చెప్పుకోవాల్సింది బోలెడుంటది. ఏంటంటే, ప్రసన్న గారు ఏంటి లేదు. ఏం చేస్తారంటే, మీరు ఇవాళ మీరెలాగో ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి, మీ ఒక ఐడియాతో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఏదో మనం చేద్దాము. ఏదో వర్కౌట్ చేద్దాము. ఇది ప్రొడక్ట్ కావాలంటే బయటన్నా దొరుకుతాయి. ప్రొడక్ట్ మాట కాదిది. ప్రొడక్ట్ ఎందుకు తీసుకున్నామంటే, ఇక్కడ మీరు ఒక వర్కింగ్ లేడీ లాగా కొంత పని చేసి, కొంత ఎర్నింగ్ చేయాలని వచ్చారు కాబట్టి, దానికి కొంచెం యాక్టివిటీస్ కూడా అవసరం ఉంటుంది. ఆ యాక్టివిటీస్ ఏంటో నేనిప్పుడు చెప్తున్నాననమాట. అదేంటంటే, మీరొక లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ అంటే ఏంటంటే, మీకు మీకు తెలిసిన మీకు తెలిసిన స్నేహితులు, చిన్నప్పటి స్నేహితులు అది కూడా రాసుకోండి. చిన్నప్పటి స్నేహితులు, కాలేజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎవరెవరొస్తారో నేను చెప్తున్నాను. ఫస్ట్‌లో రాసుకోండి చిన్నప్పటి స్నేహితులు అంటే చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్, తర్వాత కాలేజ్ ఫ్రెండ్స్, తర్వాత ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు, నైబర్స్, తర్వాత స్కూల్‌లో అంటే పిల్లల స్కూల్ ఉంటే గనక పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసే వయసుంటే గనక వాళ్ళ స్కూల్‌లో పేరెంట్స్, టీచర్స్ తర్వాత హెల్పర్స్ మన చుట్టుపక్కల హెల్ప్ చేసినోళ్ళు అంటే మనం పార్లర్ అమ్మాయి కానీ, లేకపోతే బ్యూటీ పార్లర్, బూటీక్ ఆవిడ కానీ, లేకపోతే మనకి హెల్ప్ చేసిన ట్యూషన్ టీచర్స్ కానీ, ఇలాగ అందరు మీకు తెలిసినోళ్ళు అందరి పేర్లు కూడా ఒక రిజిస్టర్‌లో రాసుకోవాలి. రాసుకోవడం మరకే అందరితో మాట్లాడనవసరం లేదు బిజినెస్ గురించి. రాసుకోండి. రాసుకుంటే మీ దగ్గర ఇంతమంది లిస్ట్ ఉందని మీకు ధైర్యం వస్తది. ఇందులో కొంతమందైనా వస్తారు మన దగ్గరికి. సో, అందులో మీరు ఒక మనిషికి మన సైంటిఫికల్ సర్వే ప్రకారం ఒక మనిషికి ఒక టైంలో 250 మెంబర్స్‌తో పరిచయం ఉంటుందటండి. ఓకే. కొంతమంది మర్చిపోతాము. కొంతమంది యాడ్ అవుతారు. ఎలాగైనా మినిమమ్ 250 పర్సన్స్‌తో కనెక్షన్ ఉంటుందట. సో, అలాగా మీరు కొంతమంది లిస్ట్ ఇవాళ కూర్చొని తయారు చేయండి. ఓకే. ప్రసన్న గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5గురు పేర్లు చెప్పండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ పేర్లు. హలో! ప్రసన్న గారు. ఒక 5గురు పేర్లు చెప్పండి. మీకు ఉత్తినే చెప్పండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరితోతే మీరు కూర్చొని మాట్లాడగలరో, మీ మాట వాళ్ళు వింటారు అనేటటువంటి ఫ్రెండ్స్ ఒక 5గురు పేర్లు చెప్పండి. ఉన్నారు మేడం. లావణ్య, దివ్య, హ్మ్. శ్రావణ్, సంధ్య. వెరీ గుడ్. వెరీ గుడ్. మరి ఇంకని మీరు రాయడం స్టార్ట్ చేసేయండి. మీ 2 బుక్స్ ఉంటాయి కదా! ఒక బుక్‌లో ఇవాళంతా మీ పని అదే. మీ డ్యూటీ. ఎంతమంది మీకు తెలిసినోళ్ళు ఉన్నారో అన్నీ రాసేయాలన్నమాట. రాసేసిన తర్వాత ఏం చేయాలి? వస్తారు. ఒక 30 మందొస్తారు ప్రస్తుతం. ఓకే. తర్వాత లిస్ట్ పెంచుకునేది ఎలాగో కూడా చెప్తాను. ప్రస్తుతం ఉన్న వాళ్ళ మీద మనం వర్కౌట్ చేద్దాము. తర్వాత మనం కొత్త వాళ్ళని ఎలా జాయిన్ చేయాలో అది కూడా మీకు టెక్నిక్స్ చెప్తాను. అంతా కూడా టెక్నిక్సేనండి. అంతా కూడా స్కిల్సే. స్కిల్ అనే అర్థం ఏంటంటే స్కిల్ మీనింగ్ ఏంటంటే నేర్చుకోవచ్చు అనే దాన్నే స్కిల్ అని చెప్తారు. మాట్లాడే మాటలు కానీ, మనం అంటే ఒక వర్డింగ్ కానీ, ఒక పద్ధతి కానీ, ఒక సిస్టమ్ కానీ స్కిల్స్ అని చెప్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఇప్పుడు ఎన్ఎస్‌డిసిలో కూడా మనకి యాప్ కూడా వచ్చింది. సో, అందులో నాలెడ్జ్ ఫ్రీగా కోర్సులుంటాయి ఎన్ఎస్‌డిసిలో మనకి. అందులో ఫ్రీగా మనం నేర్చుకోవచ్చు. ఏ కోర్స్ అయినా నేర్చుకోవచ్చు. ఆ లింకులవి ఉంటాయి. అంటే మనకి అంత వీలు కాకపోయినా ఇక్కడే మీకు అంతవరకు వెళ్ళక్కర్లేదు. చాలా మటుకు మనకు తెలిసినవన్నీ మీకు చెప్పేస్తామనమాట ఇక్కడ. మేము కూడా ఈ అంటే ఈ మోదీ కేర్ ఆఫీస్‌కెళ్ళి అక్కడ నేర్చుకున్నవే ఇవన్నీ కూడా. సో, మేము కూడా ఏంటంటే కొత్తలో ఏమి తెలిసేది కాదు. అలాగ కింద మీద పడి అలాగ దూరిపోయి అలాగొక పాగల్‌పంతిలాగా అలా చేసుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనకి అర్థమవుతున్నాయి. సో, అదే మీకు ఇక్కడ షేర్ చేస్తాం. సో, లిస్ట్ రాసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్‌లో ఒక ఇద్దరిని అందులో బాగా క్లోజ్ వాళ్ళని సెలక్షన్ చేసుకొని టిక్ పెట్టుకోండి. ఓకే. టిక్ పెట్టుకొని వాళ్ళతో నేను చెప్పిన విషయాలే చెప్పాలి. సంధ్య గారు చెప్పిందే చెప్పాలి. ఇలాగొక మంచి బిజినెస్ ఉంది. దీంట్లో
ఇంట్లో స్టార్టప్లు ఏదైనా పెట్టుకున్నామంటే మనకి 50,000 వరకు అవుతుంది, కానీ ఈ బిజినెస్ లో అంత అవసరం లేదు. ప్రొడక్ట్స్ చాలా మంచివి. ఒక 3,000 పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేసామంటే ముందు తెలుస్తుంది. ప్రొడక్ట్స్ సంగతి తెలిసిన తర్వాత మనం గ్రూప్ ని తయారు చేయొచ్చు. ఇలాగ మనం మెంబర్స్ ని అందులో యాడ్ చేస్తూ ఉంటే ఈ బిజినెస్ డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ ప్రొడక్ట్ నచ్చే లేదో చూసుకోండి. ఒక 3,000 ప్రొడక్ట్ జాయినింగ్ ఫ్రీ. జాయినింగ్ ఏంటి అవసరం లేదు, కానీ జాయినింగ్ అవడం వల్ల ఏంటి పెద్ద లాభం ఉండదు. జాయినింగ్ అయిన తర్వాత కొంచెం ప్రొడక్ట్స్ కొనుక్కొని ఆన్లైన్ లో కూడా మీరు చెప్పొచ్చు. దూరంగా ఉన్న వాళ్ళకి కూడా చెప్పొచ్చు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పొచ్చు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ లింక్ జనరేట్ చేసి పంపించడం. ఓకే, అలాగే మీరు ఇది ఇవాళ వర్క్ చేయండి. ఓకేనా ప్రసన్న గారు? ఇవాళ మీరు ఆ వర్క్ చేయండి. ఓకే, మీరు దీంతో పాటు మీరు ఇంకో వర్క్ ఏం చేయాలి. 2 టాస్కులు మీకు చెప్తాను. ఒక టాస్క్ మీరు లిస్ట్ ఒక 20-30 మందిని తయారు చేసుకుని మీ ఫ్రెండ్స్ తర్వాత మీ సిస్టర్స్, మీ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ కూడా అందులో యాడ్ చేయొచ్చు. తర్వాత మీ ఇన్లాస్, ఎవరైనా ఇన్లాస్ ఉంటే అక్క అనే వాళ్ళ అత్తగారి తరపున కానీ ఎవరైనా సరే అత్తగారి తరపున కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ ఆపోజిట్ గా ఉండరు, కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళని కూడా రాసుకోవచ్చండి. ఓకే, డాక్టర్లు మనకి హెల్ప్ చేసిన డాక్టర్లకు పేరు కూడా రాసుకోవచ్చు. అలాగే పాల వాళ్ళు తక్కువ కాదండి. పాల వాళ్ళు చాలా పెద్ద పెద్ద లక్షల్లో బిజినెస్ చేస్తారు. వాళ్ళ గురించి కూడా వాళ్ళ పేర్లు కూడా మనం రాసుకోవచ్చు. ఇలాగా ఎలా అయినా ఒక 30 పేర్లు మీరు కలెక్షన్ చేయండి. అందులో ఇద్దరిని సెలెక్షన్ చేసుకొని ఫస్ట్ ఇద్దరితో మాట్లాడాలన్నమాట. ఓకే, సో ఏం మాట్లాడాలి అంటే సంధ్య గారితో కూడా అడగండి. ఆమె కూడా చక్కగా చెప్తారు. ఓకే, అది అలాగే మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు జాయిన్ అవుతారు. సో మీకు ఏ విషయంతో మీరు జాయిన్ అయ్యి మీరు ఇక్కడ చేద్దామని అనుకుంటున్నారో అదే విషయం వాళ్ళతో చెప్పండి. ఇంకేంట్లేదు, సింపుల్. మీరు దేని గురించి ఇన్స్పైర్ అయ్యారో ఆ విషయం వాళ్ళతో చెప్పాలి. ఓకేనా? తర్వాత ఏం చేయాలి, రెండో స్టెప్ లో మీరు ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు సంధ్య గారిని అడిగి కనుక్కోండి. ఏ ప్రొడక్ట్స్ కావాలని అనుకుంటున్నారు అంటే సింపుల్ గా బేసిక్ ప్రొడక్ట్స్ మీకు ఏంటేంటి నచ్చుతాయి. హోమ్ కేర్ నచ్చుతాయా, లేకపోతే స్కిన్ కేర్ నచ్చుతుందా, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్, హోమ్ కేర్ ప్రొడక్ట్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్, ఈ 4 కూడా మన ఆడవాళ్ళకి బాగా నచ్చుతాయండి. ఎందుకంటే మనకి బోల్డ్ సమస్యలు ఉంటాయి ఇంట్లో. అవునా? హెయిర్ రాలిపోతుంది, జుట్టు రాలిపోతుంది, అదొక సమస్య. ఆ సమస్య తీర్చే ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి. స్కిన్ పాడవుతుంటుంది, డ్రై అవుతుంది, లేకపోతే ఆయిలీ అవుతుంది, మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఇంట్లో, లేకపోతే వేరే వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటారు. దానికోసం ఇందులో మనకి సొల్యూషన్స్ ఉంటాయి. ఆ అలాగే మనకి గ్యాస్ట్రిక్ ఎలా క్లియర్ చేసుకోవాలి, దానికోసం సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఎవరికైనా కాల్షియం తక్కువ ఉన్నదని డాక్టర్ చెప్తే కాల్షియం ఇక్కడ ఉంటుంది. అయితే మనం హెల్త్ కేర్ మీద అప్పుడే వెళ్ళకూడదు. ఫస్ట్ మన హోమ్ కేర్, పర్సనల్ కేర్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ లో ముందు చూసుకోవాలి. తర్వాత మేకప్ ఐటమ్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇందులో మీకు నచ్చిన ఐటమ్స్ ఒక 3,000 లెక్కలోని మీరు సెలెక్షన్ చేసుకుని ఉంచుకుని సంధ్య గారితో కలిసి వాటికి ఆర్డర్ ఇవ్వండి. ఎందుకంటే మీ దగ్గర ముందు ప్రొడక్ట్స్ వచ్చి మీరు యూజ్ చేసుకుని మీరు డెసిషన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఎంత డిలే చేస్తే మీకు బిజినెస్ స్టార్ట్ చేయడం అంత లేట్ అవుతుంది. ఇందులో ఇంకోటి ఏంటి, ఒక 3,000లో ఒక 1,500 సొంతంగా యూజ్ చేసుకుంటారు, ఒక 1,500 సేల్ చేయడానికి వీలుగా కొన్ని ఉంచుకోవచ్చు, ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంటికి విజిట్ చేసినప్పుడు మనం ఒక కార్నర్ లో మనం పెడతాం. ఒక కార్నర్ లో ఇవన్నీ కూడా చక్కగా డెకరేషన్ చేసి ఈ ప్రొడక్ట్స్ చాలా వాల్యుబుల్ గా కొంచెం చెక్కీలు అవి అంటించి, తర్వాత ఒక చిన్న మంచి రేష్మి కపడాలన్నీ కింద వేసి చక్కగా డెకరేషన్ చేసి ఇదేంటి అని అందరి దృష్టి పడుతుంది. అలా పడినప్పుడు మనం చెప్పొచ్చు, ఈ ప్రొడక్ట్స్ చాలా మంచివి, దీంతో నేను స్టార్ట్అప్ మొదలు పెట్టాను, మీరు కూడా మొదలు పెట్టొచ్చు. ఇలాగే ఈ ప్రొడక్ట్స్ కూడా ఒక్కొక్కటి కూడా 2-3 నెలల వరకు వస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ అయితే సంవత్సరం వరకు వస్తాయి. స్టెరీ క్లీన్ అనేది నేను వీడియో పంపించానండి, మళ్ళీ పంపిస్తాను. డే 1 వీడియో, అది డే 1 స్టెరీ క్లీన్ డెమో పంపించాను. అంటే ఒక స్టెరీ క్లీన్ డబ్బా మీకు 2,275 రూపాయలు ఉంటుంది. అది మీకు 2 సంవత్సరాల వరకు వస్తుంది. అంటే నెలకి మీకు 10 రూపాయలు ఎంతో పడుతుంది. ఇలాంటి ఎకనమీ ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి. సో అలాంటివన్నీ మీరు సంధ్య గారిని అడిగి మీరు కలెక్షన్ చేసుకోండి, ప్రొడక్ట్స్ ఆర్డర్ ఇచ్చుకోండి. ఓకే, ఆన్లైన్ ఆర్డర్ ఎలా ఇవ్వాలో అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, సంధ్య గారిని అడగండి, చెప్తారు. సో ఇలాగ మీరు చేసినప్పుడు ఏంటవుతుందంటే మీకు ఇక్కడ ఒక
10 మెంబర్స్ మీరు రాసేసుకోండి. వైట్ బోర్డ్ లో బాగా కనిపించట్లేదు, నేను క్లోజ్ చేసేస్తున్నాను. మీరు బుక్ లో ఒక పేజ్ లో రాసుకోండి. మనం చేయాల్సిన స్టెప్ లో ఏంటున్నది. వారానికి 10 మందితో మాట్లాడాలి, ఒక సెంటెన్స్ రాసుకోండి. సెకండ్ సెంటెన్స్ లో రోజుకి ఇద్దరితో మాట్లాడాలి, రాసుకోండి. రోజుకి ఇద్దరితో మాట్లాడితే ఆ వారంలో ఎవరో ఇద్దరు జాయిన్ అవుతారు. అది మన ఫోకస్ అన్నమాట. ఓకే, సో రోజుకి ఇద్దరు జాయిన్ అంటే రోజుకి ఇద్దరితో మాట్లాడాలి, కానీ వారానికి ఇద్దరు జాయిన్ అవుతారు. అప్పుడు నెలకి ఎంతమంది అయ్యారండి? ప్రసన్న గారు మీరు రాసుకోండి. ఒక బుక్ తెచ్చుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో మీకు నెలకి ఎంతమంది అయ్యారండి? వారానికి ఇద్దరు, నెలకి ఎంతమంది అయ్యారు? 4 వారాలు కదా, 4 రెళ్ళు 8 మంది అయ్యారు. అవునా? ఈ 8 మంది ఏం చేస్తారండి చెప్పండి? జాయిన్ అయ్యి ఊరుకోరు కదా, వాళ్ళు కూడా ఏదో చేయాలి. సో ఈ 8 మంది ఏం చేస్తారు? సామాన్లు కొనుక్కుంటారు. ఫైనల్లీ స్టార్ట్అప్ చేయాలి కదా, సామాన్లు కొనుక్కుంటారు. ఎన్ని కొనుక్కుంటారు? ఒక్కొక్కళ్ళు 3,000 రూపాయలు సామాన్లు కొనుక్కుంటారు. ఇప్పుడు లెక్క రాయండి మీరు. నేనైతే ఇక్కడ రాసాను, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ 3,000, సారీ వైట్ బోర్డ్ అయితే పనిచేయట్లేదు, ఇక్కడ రాసి చూపిస్తాను. ఇలాగా ఒక్కొక్కళ్ళు 3,000 సామాన్లు తీసుకున్నారు. ఓకే, 3,000 కనిపిస్తుందా? సో ఇందులో బిజినెస్ వాల్యూమ్ అని ఒకటి జనరేట్ అవుతుంది, పివి అని ఒకటి ఫస్ట్ రెండే తెలుసుకోండి, మిగిలిన తర్వాత చెప్తాను. వీడియోలు ఉన్నాయి, పంపిస్తాను. బివి అంటే బిజినెస్ వాల్యూమ్. ఓకే, బివి అంటే బిజినెస్ వాల్యూమ్, అది కూడా రాసుకోండి. పివి అంటే పాయింట్ వాల్యూ, అది కూడా రాసుకోండి. POINT VALUE పాయింట్ వాల్యూ, బిజినెస్ వాల్యూమ్, పాయింట్ వాల్యూ. తర్వాత ఇంకోటి జనరేట్ అవుతుంది ఎంఆర్పి, మాక్సిమం రిటైల్ ప్రైస్. ఓకే, ఎంఆర్పి మాక్సిమం రిటైల్ ప్రైస్. తర్వాత డిపి డిస్కౌంట్ ప్రైస్. ఓకే, ఈ 4 తెలుసుకోండి, మిగిలిన తర్వాత చెప్తాను. ఓకే, ఈ 4గింట్లో బివి అయితే 3,000 రూపాయలు మనం డిపిలో కొంటాం, ఎంఆర్పి కాదు. ఇది డిపి ప్రైస్ అనమాట. ఎంఆర్పిలో మీకు 3,200 పడుతుంది, ఎంఆర్పి వస్తుంది. మీరు 3,000 సేల్ చేస్తే కనుక మీకు 200 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. సో ఎంఆర్పి దగ్గరికి ఇప్పుడు వెళ్ళొద్దు, తర్వాత చూద్దాము. డిపి అర్థం చేసుకోండి. ఈ డిపి ప్రైస్ లో 1,500 మీకు అంటే 50% బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. ఓకే, 1,500 1500 3,000 ప్రొడక్ట్స్ కి 1,500 బివి జనరేట్ అవుతుంది. ఇది రాసుకోండి ఇలాగా. ఓకే, 1,500 బివి జనరేట్ అవుతుంది. ఈ 1,500 బివికి మీకు ఎంత వస్తుంది అంటే ఇనీషియల్ స్టేజ్ లో మీకు 7%. ఓకే, 7% ఇదన్నమాట. కింద అండర్లైన్ గీసాను కదా, 7% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ లెవెల్లో 10% క్యాష్ బ్యాక్ వస్తుంది, రాసుకోండి. ఓకే, నేను మళ్ళీ మీకు రాసి పిక్ పంపిస్తాను. వేరేగా బోర్డు పనిచేయట్లేదు, వైట్ బోర్డు నేను కనుక్కుంటాను మా అమ్మాయిని, అది ఎలాగ యాక్టివేట్ చేయాలో. తర్వాత 11%, తర్వాత 15%, తర్వాత 16, ఫైనల్లీ 16% అన్నమాట. మనకి ఇదే 1,500 మనం 16% అంటే ఈ లెవెల్స్ మారిన కొద్దీ తర్వాత లాస్ట్ లో మీకు ఫైనల్ గా 16% మీకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నెల మాత్రం మీకు 7% వస్తుంది. ఇప్పుడు 1,500 ప్రసన్న గారు మీరు చేయండి. 1,500 ఇంటూ 7% అంటే ఎంత అవుతుంది? 7 5 35, 7 7 3 10, 105 రూపీస్ చెక్ వస్తుంది అనమాట ఫస్ట్ మంత్ లో. ఓకే, 105 రూపీస్ చెక్ వస్తుంది ఫస్ట్ మంత్ లో. ఓకే, అయితే ఇక్కడ ఇంకో మనీ కూడా యాడ్ అవుతుంది దీంతో పాటు. అదేంటంటే ఇప్పుడు
బీవీ అనేది పెరుగుతుంది మనకి. ఎలా పెరుగుతుంది? బీవీ పెరిగితే మన చెక్ పెరుగుతుంది. ఫస్ట్ అది కూడా పాయింట్ రాసుకోండి. బీవీ పెరిగితే చెక్ పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్ విషయం అన్నమాట. బీవీ ఎలా పెరుగుతుంది? ప్రతి నెల కూడా బీవీ 0 అవుతుంది. ప్రతి నెల కూడా ఫ్రెష్ గా బీవీ తయారవుతుంది. ఎందుకంటే చెక్ పే చేసేస్తారు. పే చేసిన బీవీకి ఇంకా మళ్ళీ జనరేట్ అవ్వదు. మళ్ళీ కొత్తగా బీవీ జనరేట్ అవుతుంది అన్నమాట. ప్రతి నెల కూడా 0 అయ్యి 0 నుంచి స్టార్ట్ అవుతుంది బిజినెస్. ఓకేనా? బిజినెస్ విషయాలు ఇవి కొంచెం టెక్నికల్, ఇంకా మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఆ అర్థం కాకపోతే అడగండి, అక్కడే ఆపేసి. సో అది అయితే ఇప్పుడు చూడండి, బీవీ అనేది ఎలా పెరుగుతుంది అనేది దీంట్లో నేను చెప్తాను, ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు 1500 బీవీ చేశారండి. ఓకేనా? అది మీ దాంట్లో మీ అకౌంట్ లో పడతాయి 1500 బీవీ. ఓకే. తర్వాత మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు 8 మంది ఉన్నారు కదా ఇప్పుడు ఫస్ట్ మంత్ లో. 8 మంది అంటే అనుకుందాం, జరిగినా జరగకపోయినా మనకి ఎలా వస్తుందనేది తెలియాలి కదా. సో మనం పాజిటివ్ గానే ఆలోచిద్దాం. వారానికి 2 జాయిన్ అవుతున్నారు, 8 మంది జాయిన్ అయ్యారు. ఎందుకంటే ప్రసన్న గారి దగ్గర జాయిన్ అవుతున్నారు కదా, అలాగే అందరి దగ్గర జాయిన్ అవుతారు. స్వప్న గారి దగ్గర జాయిన్ అవుతున్నారు, నా దగ్గర జాయిన్ అయ్యారు. ఒక 8 మంది వద్దన్నా 2 ఓకే చేస్తున్నారు. సో అందరి మైండ్ సెట్లు ఒకలాగా ఉండవు కాబట్టి అందరూ రారనమాట. ఓకే, దాని గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు. వచ్చిన సంగతి మనం ఆలోచిద్దాం. సో ఇక్కడ 8 మంది అండి. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఈ 8 మంది 1500 బీవీ కూడా ఇందులో చేరుతుంది, మీ అకౌంట్ లో చేరుతుంది, వాళ్ళ అకౌంట్ లోనూ చేరుతుంది, ఇంకా మీ అకౌంట్ లో కూడా చేరుతుంది. ఆ విధంగా బిజినెస్ వాల్యూమ్ ఇంప్రూవ్ అవుతుంది. బిజినెస్ వాల్యూమ్ ఎలా ఇంప్రూవ్ అయిందో అర్థమైందా సంధ్య గారు? ఇప్పుడు మీరు చేసింది, ఇప్పుడు ప్రసన్న గారు చేస్తారు, తన దాంట్లో తను చేసింది. ఇప్పుడు ప్రసన్న గారు ఒక 8 మందిని జాయిన్ చేస్తారండి మే నెలలో. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఆవిడ ఫాలో అవుతారు. ఇప్పుడు రఫీ గారు అందరూ కూడా ఆ ఫాలో అయినప్పుడు 8 మంది జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు టెక్నికల్లీ ఇంకా స్కిల్ఫుల్లీ మనం ఈ వర్కౌట్ చేద్దాము. అంటే ఒక ప్రొఫెషనల్ వేలో వర్కౌట్ చేస్తాం అనమాట. సో తప్పకుండా రిజల్ట్ వస్తుంది. సో అందులో మనం 8 మంది జాయిన్ అయ్యి 8 మంది కూడా ఏం చేస్తారండి, బీవీ చేస్తారు. 3000 ఐటమ్స్ తీసుకుంటారు. ఒక్కొక్కరు దాంట్లో 1500 బీవీ వస్తుంది. టోటల్ ఎంత అయిందండి మనకి? ఇదంతా కూడా 15 into 8, 1500 into 8 అయింది. ఓకే, క్యాల్కులేషన్ చేసి చూస్తే ఎంత అయింది? ఈ 1500 ప్లస్ 8 into 1500. ఓకే, 40 4 8 4 ఇంత బీవీ వస్తుంది. ఓకే, నా ఇందట్లో 8 4 100 అంటే 12,000 బీవీ ఇంకా 1500 మొత్తం కలిపి ఎంత వస్తుందండి? లాజికల్ గా 13,500 బీవీ అక్కడే అయిపోయింది మీది. చూసారా? ఇక్కడ రాశాను నేను బ్లాక్ లోని 13,500 బీవీ అయిపోతుంది. అయితే మీకు దీని తాలూకా మనీ ఎలా జనరేట్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను చెప్పాను 7%, తర్వాత 10%, నెక్స్ట్ లెవెల్ 10% అని చెప్పాను కదా. ఫస్ట్ నెలలో అందరూ 7% లో ఉంటారు. సెకండ్ నెలలో ఆటోమేటిక్ గా 10% కి వెళ్తారు. ఓకే, ఈ సిస్టమ్ లో వెళ్తే గనక ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా, 10 - 7 డిఫరెన్స్ 3% ఉంటుంది కదా. ఆ 3% జాయిన్ చేసిన వాళ్ళ దాంట్లో వస్తుంది, 7% వాళ్ళ దాంట్లోకి వెళ్తుంది. అర్థమైందా? ఇక్కడ కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు ప్రసన్న గారు ఉన్నారు, ఓకే, రఫీ గారు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనం చెప్పిన దాని ప్రకారం ఒక 8 మందిని జాయిన్ చేసుకుంటారు నెలకి. 8 మందిని జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటవుతుంది, వాళ్ళు చేసిన దాని మీద బీవీ జనరేట్ అవుతుంది, అది యాడ్ అవుతుంది. తర్వాత అందరూ కలిసి గ్రూప్ అందరూ చేసిన బీవీ కూడా యాడ్ అవుతుంది. అయితే తను చేసిన దాని మీద వాళ్ళకి 7% వస్తుంది, కింద వాళ్ళకి కూడా వాళ్ళు చేసిన దాని మీద వాళ్ళకి 7% వస్తుంది. అయితే ఇంతలో ఏంటవుతుంది, ఈ మ్యాజిక్ లో ఈ ప్రసన్న గారు రఫీ గారికి 10% లోకి జంప్ చేసేస్తారు. ఎందుకంటే ఈ బీవీలన్నీ యాడ్ అవుతున్నాయి, జంప్ చేస్తారు. సో నెక్స్ట్ మంత్
ఎప్పుడైతే ప్రసన్న గారు, రఫీ గారు నెక్స్ట్ మంత్ 10% జంప్ చేస్తారు, మీరు ఈ మంత్ అంటే సంధ్య గారు ఈ మంత్ 10% జంప్ చేస్తారు. ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా 3%. డౌన్లైన్ కి అప్లైన్ కి డిఫరెన్స్ ఉన్న 3% చెక్ అప్లైన్ కి వస్తుంది. ఓకే, వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి 7% వస్తుంది, వీళ్ళకి 3% వస్తుంది. అర్థమైందా? మీరు ఎందుకంటే మీరు 10%కి వెళ్తారు కదా సంధ్య గారు. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇంకో వర్డ్ మీకు టెర్మినాలజీ ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. అప్లైన్ ఏంటి, డౌన్ ఏంటి, ఇది ఒక టెర్మినాలజీ మనకి. ఎవరైతే జాయిన్ చేస్తారో అన్ని చెప్పి జ్ఞానం ఇచ్చి జాయిన్ చేస్తారో వాళ్ళని అప్లైన్ అని చెప్తారు. ఎవరైతే జ్ఞానం తీసుకుని ఇక్కడ మనం కూడా స్టార్ట్ చేద్దాం వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళకి డౌన్ లైన్ అని చెప్తారు. అప్లైన్ డౌన్ లైన్ క్లియర్ అవ్వాలి మనకి. ఇప్పుడు మీరు అప్లైన్ ప్రసన్న గారు ఎవరినైనా జాయిన్ చేస్తే తను అప్లైన్ అయిపోతారు వాళ్ళకి. సో వాళ్ళు కింద వాళ్ళు ఉన్న వాళ్ళ గ్రూప్ అందరూ కూడా డౌన్ లైన్ ఉంటారు. అలాగే వచ్చిన వాళ్ళు ఎవరినైనా జాయిన్ చేస్తే వాళ్ళు ఆ కింద వాళ్ళకి అప్లైన్. నేచురల్లీ కదండి, ఈ పైనుంచి కిందకి ఒక సిస్టమ్ వస్తుంది కాబట్టి అప్లైన్ డౌన్ లైన్ అనేది మనకి ఇక వర్డ్ యూజ్ చేస్తాం. ఈ అప్లైన్ లో వాళ్ళకి డౌన్ లైన్ కి అప్లైన్ కి ఉన్న ఈ డిఫరెన్స్, పర్సెంటేజ్ డిఫరెన్స్, బీవీ తాలూకా వాల్యూమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ 3% ఉంటుంది. 3% ఈ అకౌంట్ లో వస్తుంది, పై వాళ్ళ అప్లైన్ అకౌంట్ లో వస్తుంది. వాళ్ళకి వాళ్ళు చేసిన దానికి తగ్గట్టు వాళ్ళ అకౌంట్ లో 7% వస్తుంది. ఓకేనా? సో అప్లైన్ అనే వాళ్ళు ఒక సెకండ్ మంత్ లో 10% కి చేరుకుంటారు. ఇప్పుడు ప్రసన్న గారు, రఫీ గారు 8 మందిని జాయిన్ చేసి వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు బిజినెస్ నెక్స్ట్ మంత్ లోనే వాళ్ళకి 10% లోకి వచ్చేస్తారు. అర్థమైందా? అప్పుడు ఏంటవుతుంది, 7% బదులు 10% చెక్ వస్తుంది. అదే 1500 బీవీ చేస్తారు, అదే 3000 ఐటమ్స్ కొంటారు, 1500 బీవీ చేస్తారు. అంటే ఎంత చెక్ వచ్చిందండి? ఈసారి చెక్ మారింది, నెక్స్ట్ మంత్ లో చెక్ మారింది. ఎలాగా? ఫస్ట్ మంత్ లో 105 మనం లెక్కేసాం కదా, అంటే 1500 ఇంటూ 7/100 105 రూపీస్. నెక్స్ట్ మంత్ లో ఇవన్నీ ప్రాసెస్ కరెక్ట్ గా జరిగితే కనుక 10% అంటే 150 రూపీస్ చెక్ వస్తుంది నెక్స్ట్ మంత్, సొంతంగా చేసిన బీవీలోనే. అలాగే ఒక 3 మంత్స్ పోతే డైరెక్టర్ అయిపోతారు. 2 మంత్స్ తర్వాత మంత్ లోనే డైరెక్టర్ అయిపోవచ్చు. ఒక 3 నెలలు డైరెక్టర్ అయిపోతారు ఈ సిస్టమ్ లోని. ఆ డైరెక్టర్ అయిపోయినప్పుడు 16% వస్తుంది. అంటే 1500 ఇంటూ 16/100 ఆ లెక్క ఎంత చేస్తే అంత చెక్కు మీకు వస్తుంది మీ సొంత బీవీలోని. అదే కాకుండా కింద అందరూ చేసిన బీవీ తాలూకా డిఫరెన్స్ 3% కూడా మీకు వస్తుంది అనమాట. దాంతో పాటు ఇప్పుడు అందరూ ఇప్పుడు ప్రసన్న గారు, రఫీ గారు, మన గ్రూప్ లో ఎవరున్నారు, రేష్మ గారు, అందరూ కూడా 8 మందిని జాయిన్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఈ బీవీ పెరుగుతుంది. వాళ్ళు కూడా 3వ నెలలో డైరెక్టర్ అవుతారు. 3వ నెలలో వాళ్ళకి 16% వస్తుంది. అంటే 1500 ఇంటూ 16 చేస్తే ఎంత అయిందండి? బై 100 చేస్తే 15 6 6 5 35 3 64 5 5 3 8 14 245 రూపాయలు చెక్ వస్తుందండి. ఓకే, 3వ నెలలో సేమ్ 3000 రూపాయల మీదే మీకు 2045 రూపాయలు చెక్ వస్తుంది. ఓకే, సో ఈ చెక్కు దీంతో పాటు డిఫరెన్షియేట్ అంటే డౌన్ లైన్ తో ఉన్న డిఫరెన్స్ 3% కానీ 1 ఎంత డిఫరెన్స్ ఉంటే అంత డిఫరెన్స్ చెక్ వస్తుంది అనమాట. సో అది మీకు 1% అవ్వచ్చు, 3% అకార్డింగ్ టు బిజినెస్ అన్నమాట. 3% వేసుకుని చేస్తే ఒక మీకు 3000, అదే 3% అంటే 3000 ఇంటూ 8 3 8 24,000కి మన బీవీ ఎంత అయింది? 12,000. 12,000 ఇంటూ 3/100 12,000 12,000 ఇంటూ 3/100 చెయ్యండి. అది మీకు యాడ్ అవుతుంది అనమాట, ఈ మనీకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ 12 3 360 రూపాయలు యాడ్ అవుతుంది. అప్పుడు ఎంత అయింది చెక్ మీకు? 240 ప్లస్ 360. ఓకే, సో టోటల్ ఎంత అయింది? 10 600 రూపాయలు చెక్ వచ్చింది. ఓకేనా? ఓకే, 3వ నెలలో మీకు 600 రూపాయలు చెక్ వచ్చింది. సరే, ఏంటండి మేడం
రూ. 600 కోసం మేము వచ్చింది ఒక 3000 మనం ఖర్చు పెట్టి ఇది స్టార్ట్ చేసాము. ప్రతి నెల కూడా 3000 అంటే లాభం వస్తుందని చెప్పారు. ఇలా 600 వస్తే ఎలాగండి అని చెప్పేసి మీరు అనొచ్చు. అయితే ఏంటంటే ఇందులో ఇంకో విషయం బాగా అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 8 మంది ప్రసన్న గారి దగ్గర 8 మందున్నారు. రఫీ గారి దగ్గర 8 మందున్నారు. రేష్మ గారి దగ్గర 8 మందున్నారు. ఓకే. మొత్తం అందరూ ఎంతయ్యారండి? 324 మంది. ఓకేనా? వీళ్ళందరూ నెక్స్ట్ మంత్ ఏం చేస్తారండి? మన గ్రూప్‌లోకొచ్చిన తర్వాత మనం ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళు కొనుక్కునే వరకు మన దగ్గర ఉంటాం. వాళ్ళు బిజినెస్ చేస్తారా లేదా అని అప్పుడే ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాతే డిసైడ్ చేసుకోవడం ఉంటుంది. సో, పాజిటివ్‌గా ఆలోచించి అందరూ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు నెలకి ఒక్కొక్క 8 మందిని జాయిన్ చేస్తారు. అర్థమైందా? సో, 8 మందిని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు కూడా డైరెక్టర్‌లయిపోతారు 3 నెలల్లో. అందరూ మొత్తం 8 మంది డైరెక్టర్‌లయిపోతారు ఒక 3 నెలల్లో. ఎప్పుడైతే 8 మంది డైరెక్టర్‌లొచ్చారో మీకు వేరే లెవెల్‌లో ఇన్‌కమ్ స్టార్ట్ అవుతది. అర్థమైందా? అందులో మీరు సీనియర్ డైరెక్టర్ అయిపోతారు. ఎవరైతే జాయిన్ చేశారో 8 మందిని వాళ్ళు సీనియర్ డైరెక్టర్ అవుతారు 3, 4 మంత్స్ తర్వాత. సీనియర్ డైరెక్టర్ అయినప్పుడు మీకు కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ట్రావెల్ ఫండ్ అన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఫస్ట్ ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్‌లో హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. సో, ఈ ఫండ్‌లు ఎప్పుడైతే వస్తున్నాయో మీకు ఆహ్, ఆహ్, దాంతో పాటు ఇంకొక వేరే ఇన్‌కమ్ వేరే ఆహ్, ఆహ్, వేరే ఒక చెక్ కూడా ఇస్తారనమాట. సో, ఆ వివరాలు కూడా నేను తర్వాత చెప్తాను. ఇంతవరకు అర్థం చేసుకోండి. డైరెక్టర్ అయిన దగ్గర నుంచి మీకు ఇన్‌కమ్ లెవెల్ బాగా పెరుగుతుంది. ఓకే. సో, అప్పుడు మీరు ఎంతొస్తదండి? మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. సీనియర్ డైరెక్టర్ అయితే ఎంతొస్తదండి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, నేను చెప్తానేంటంటే, అప్పటి నుంచి మీకు ఒక 7,000 చెక్ రావడానికి ఛాన్స్ ఉన్నది. సీనియర్ డైరెక్టర్ అయిపోయాక. ఓకే. సో, కానీ మీకు సైడ్‌గా మీకు ఈ ఫండ్‌లన్నీ పడుతుంటాయి. ఏ ఫండ్‌లు? ట్రావెలింగ్ ఫండ్. ట్రావెలింగ్ ఫండ్ మన చేతికి రాదు. ట్రావెలింగ్ ఫండ్‌లో మనం ట్రావెలింగ్ చేసేయడమే ఎళ్లి. వాళ్ళు పిలుస్తారు, ఫ్రీగా తిరిగేసొచ్చేయడమే. అలాంటివన్నీ ఉంటాయి. స్పౌస్‌తో హస్బాండ్, వైఫ్‌ని ఇద్దరిని పిలుస్తారు. చక్కగా తిరిగేసొచ్చేయడమే. ఎప్పుడో ఒకసారి విశాఖపట్నం వెళ్దాం రండంటారు. ఒకసారి కలకత్తా వెళ్దాం రండంటారు. అలాగా కొన్ని కొన్ని క్వాలిఫికేషన్స్ అవుతాయి. ఒకసారి సింగపూర్ అంటారు. ఒకసారి దుబాయ్ అంటారు. ఇలాగా రకరకాల వాళ్ళు ఉంటాయన్నమాట. సో, చాలా బావుంటుంది. అది తర్వాత లెవెల్‌లో నేను చెప్తాను. ప్రస్తుతం ఇంత అర్థం చేసుకోండి. సీనియర్ డైరెక్టర్ అయినప్పుడు మీకు 7,000 చెకొస్తుంది. ఓకే. ఎగ్ అరౌండ్, అరౌండ్ అరౌండ్ వస్తుంది. దాంతో పాటు హౌస్ ఫండ్ సారీ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ 2 వస్తాయి. ఓకే. దీంతో పాటు మీకేంటేంటి లాభాలున్నాయండి, ఇలాగ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మీకు 6 నెలల తర్వాత మీరు డైరెక్టర్ అయిపోతారు. 6 నెలల తర్వాత మీకు 7,000 వరకు వస్తుంది. 6 నెలల తర్వాత మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ 3,000 మరో ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. అలాగే సంవత్సరం అంతకి మీరింకా లెవెల్స్ పెరిగిపోతారనమాట. చాలా లెవెల్‌కి ఇది ఎలాగుంటుందంటే ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి మీరు ఇలాగ స్టార్ట్ అయితే మీ బిజినెస్ ఇలాగ మల్టీ లెవెల్ అంటే ఇలాగ పెరుగుతుందనమాట. మీ ఇన్‌కమ్ ఇలాగ పెరుగుతుంది ఇన్‌కమ్. సో, ఇలాగ పెరుగుతుంది. ఆ! అంటే ముందు స్టార్టింగ్ తక్కువుంటుంది. తర్వాత మెల్లిగా డబుల్ పెరుగుతూ వెళ్ళిపోతుందనమాట. సో, అలాగే మీకు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి ఇదే స్పీడ్‌లో, ఇదే ఇంట్రెస్ట్‌తో, ఇదే వేగంతో ముందుకెళ్తే, ఒక 2 ఇయర్స్‌కి మీరు మంత్లీ 1,00,000 చెక్ దగ్గరికొస్తారు. అర్థమైందా? సో, ఇక్కడేంటంటే మేడం మాకు వెంటనే 10,000 కావాలి. అలా కాదు. అంటే మీరు సేల్ పెట్టుకోవచ్చు. మీరు లోకల్‌గా పర్సనల్‌గా సేల్ పెట్టుకుంటే ఎంఆర్‌పీ ప్రైస్‌లో డీపీ ప్రైస్ మీరు కొనుక్కుంటారు. ఎంఆర్‌పీ ప్రైస్‌లో సేల్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క ప్రొడక్ట్ మీద రూ. 20, రూ. 15, రూ. 10 అలాగా మనకి లాభం వస్తుంది. అలాగే ఎన్ని ప్రొడక్ట్స్ మీరు సేల్ చేయగలిగితే చేసుకుంటే మీరు ఇమ్మీడియేట్‌గా మీ చేతిలోకి డబ్బులొచ్చేస్తాయి. అర్థమైందా? ఒక 3,000 ప్రొడక్ట్ ఇప్పుడు కొనుక్కున్నారు. 3,000 సేల్ పెట్టేసారనుకోండి. ఒక రూ. 300-400 మీకు లాభం ఉంటుంది.
అర్థమైందా? అలాగే మీకు ఒక 10 అలాగే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సేల్ పెట్టేసి ప్రొడక్ట్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఒక 40,000 సేల్ చేసేసినోళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఒకటి వర్కౌట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్ని ప్రొడక్ట్ పెట్టుకోకండి. అలా గనుక సేల్ గనుక పెట్టుకుంటే ఒక స్టెరిక్లీన్ పెట్టుకోండి. లేకపోతే లేకపోతే స్పిక్ అండ్ స్పాన్ కానీ ఏదో ఒకటి పెట్టుకోండి. ఒకటి పెట్టుకొని దాని మీద లేకపోతే నోని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అందరికీ ఉంటుంది. నోని గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కి మంచి మందన్నమాట. సో, నోని మీద స్టడీ చేసి, వర్కౌట్ చేసి, వీడియోలు, ఫోటోలు అన్నీ దగ్గరుంచుకొని, దాని మీద వర్కౌట్ చేసి మీరు సేల్ ఒకటి పెట్టుకోవచ్చు. ఇలా గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కి రిమూవ్ చేయడానికి నా దగ్గర మంచి మందున్నది. అంటే అందరూ కూడా అది వాడుకున్న తర్వాత అవును చాలా బాగా పనిచేసింది. ఇదే నాకియ్యమ్మా అని మళ్ళీ మళ్ళీ వస్తారు. ఓకే. అర్థమైందా? సో, ఇలాగ లేకపోతే స్టెరిక్లీన్ వండర్‌ఫుల్ ఐటెమ్ అన్నమాట. చాలా శుభ్రంగా క్లీన్ చేస్తుంది. అందరు లేడీస్‌కి కూడా క్లీనింగ్ సెక్షన్ అంటే చాలా అంటే అదొకలాగా తప్పనిసరిగా చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేడీస్‌కి. ముఖ్యంగా లేటెస్ట్ గర్ల్స్‌కి మీలాగా యంగ్‌స్టర్స్‌కి అంటే క్లీనింగ్ అంటే కొంచెం ఎంత సులువుగా అయిపోతే అంత బావుంటుంది. ఎంత తొందరగా అయితే అంత బావుంటుంది బాబు. ఇలా క్లీన్ చేసుకుంటే ఎంతసేపు ఉంటాం. ఇంకో పని కూడా చేసుకోవాలి కదా అనిపిస్తది. అవునా? సో, అలాంటప్పుడు మీరు ఈ ప్రొడక్ట్‌ని స్టెరిక్లీన్ పెట్టుకోండి సేల్‌కి. ఏదో ఒక్క ప్రొడక్టే పెట్టుకోండి. ఎందుకంటే అన్ని ప్రొడక్ట్ గురించి జ్ఞానం తీసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో, కొన్ని ప్రొడక్ట్ ఒకటయిపోయింది లేకపోతే ఇంకో ప్రొడక్ట్ కూడా పెట్టుకోండి. ఓ 2, 3 ప్రొడక్ట్ లేకపోతే సెట్ పెట్టుకోండి. ఒక సెట్ లేకపోతే హెయిర్ ఫాల్ కంట్రోల్ సెట్. అలాగ ఒక సెట్ పెట్టుకోవచ్చు. లేకపోతే స్కిన్ కేర్ సెట్. ఒక స్కిన్ కేర్ అందులో ఏం పెడతారు? ఒక ఫేషియల్ కిట్, తర్వాత ఒక మాయిశ్చరైజర్, ఒక డైలీ ఫేస్ వాష్, తర్వాత ఒక సోపు. స్కిన్ కేర్ ఒక ఫేషియల్ సోప్ ఉంటది. ఈ 4 కలిపి ఒక సెట్ లాగా మీరు సేల్ పెట్టుకోవచ్చు. మేము ఇలాగా స్కిన్ కేర్ సెట్ సేల్ చేస్తున్నాము. మీకు కావాల్సితే తీసుకోండి. ఎవరికైనా ఆ సెట్ లాగా మనం సేల్ చేయొచ్చు. ఇలా ఏదో ఒక ఐటెమ్ సేల్ పెట్టుకోండి. పెట్టుకుంటే ఏంటంటే నెలకి ఒక 10 సెట్‌లు సేల్ అయిపోతే ఇక్కడ బీవీ కూడా పెరుగుతుంది మీకు. ఇంకా బీవీ కూడా పెరుగుతుంది. దాని తాలూకా ఫ్రీ ఐటెమ్స్ కూడా వస్తాయి. తర్వాత మీకు డబ్బులు కూడా చేతిలో వస్తాయి. వెంటనే సేల్ చేసుకుంటే వెంటనే డబ్బులు చేతిలో వస్తాయి. ఆ టెక్నిక్ కూడా మీకు చెప్తాను. అంటే సెట్‌ల్లాగా సేల్ చేయాలి. సెట్‌ల్లాగా సేల్ చేస్తే మీకు ఏదో ఒక ప్రొడక్టే పెట్టుకోండి. ఇక్కడ హెయిర్ కేర్, అక్కడ స్కిన్ కేర్, అక్కడ గ్యాస్ట్రిక్ ట్రబుల్‌ది, ఇక్కడ హోమ్ కేర్ అన్నీ పెట్టుకోవద్దు. సేల్ పెట్టుకుంటే ఏదో ఒక దాని మీద బాగా అంటే ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఏదో ఒకటి బాగా దాంట్లో నాలెడ్జ్ సంపాదించి, బాగా అది వాడి, దాని తాలూకా డెమోస్ బాగా నేర్చుకుని, దాని మీద మీరు సేల్ పెట్టుకుంటే, మీకు చుట్టుపక్కల జనాలకి నెల సప్లై చేయొచ్చు. నెల సప్లై వచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా మీకు నెల డబ్బులు మీ చేతిలో వస్తాయి. సో, మీరిక్కడ డీపీలో కొనుక్కుంటారు. ఎంఆర్‌పీలో మీకు సేల్ ఎళ్తది. ఆ డిఫరెన్స్ డబ్బులు మీ దగ్గరొస్తాయి. ఇంకో డబ్బులు కూడా వస్తాయి. బీవీ పెరిగితే బీవీ మీద మీకు అలా పెరుగుతూ 3 నెలలకి 16% వస్తది. 16% మీకు ఒకవేళ 40,000 సేల్ చేసేసారనుకోండి ఆ నెల, 40,000 సేల్ చేసేసారనుకోండి, 20,000 బీవీ వచ్చేస్తుంది. ఓకే. 20,000 బీవీ వస్తే 20,000 మీద మీకు 16% మీకొస్తుంది. 20,000 మీద 20,000 మీద 16% చెక్ అంటే బానే అనిపిస్తుంది కదా! కష్టపడాలి మరి. కష్టపడితేనే మనకి ఏంటంటే ఫలితం దక్కుతుంది. 16 2 సార్ 32 32 ఇంటూ 0 ఆ! దీని మీద మీకు ఆహ్, ₹3,200 చెక్కొస్తది. అర్థమైందా? ఒక 40,000 ఒక సెట్టు మీరు పెట్టుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కేర్ సెట్ పెట్టుకున్నారండి. స్కిన్ కేర్ సెట్ ఒక ₹1,500 ఉన్నదండి. 1,500 ఒక 20 మందికి అమ్మారనుకోండి. 20 మందికంటే ఒక 30,000 30,000 మీకు బీవీ వచ్చేస్తుంది. 30,000 బీవీలో మీకు ఆరాంగా మీకు ₹3,000 చెక్కొచ్చేస్తుందనమాట. అలా కూడా చెక్కు పెంచుకోవచ్చు. బీవీ పెరిగితే చెక్కొస్తది. బీవీ పెరిగితే సేల్ చేస్తే బీవీ పెరుగుతది. మీకు గ్రూప్ తయారు చేస్తే బీవీ పెరుగుతది. సో, ఈ విధంగా మీకు చెక్ ఇంక్రీజ్ అవుతది. ఒక 6 నెలలు మీరు బాగా కష్టపడితే మీకు 7,000 నార్మల్‌గా కంపెనీ నుంచి 7,000 చెక్కొస్తుంది. తర్వాత మీరు సేల్ చేసిన దాని మీద కూడా వేరే చెక్కులొస్తాయి. 3,000, 5,000 అలా చెక్కులొస్తాయి. తర్వాత ఎంఆర్‌పీ డబ్బులు కూడా మీకు వస్తాయి. ఒక 5,000 దగ్గర ఎంఆర్‌పీ డబ్బులొస్తాయి. ఇలాగ మీకు అటు ఇటుగా ఒక 6 నెలల తర్వాత 15,000 ఇంట్లో చూస్తారు మోడీ కేర్ నుంచి. ఇదే స్పీడ్‌లో గనుక మీరు చేస్తే
నేను చెప్పిన స్టెప్స్ అన్ని వేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. అర్థమైందా? మీరు ఎక్కువ డబ్బులు కాదు, మీ టైం ఖర్చు పెట్టాలి, మీ ఫోకస్ ఖర్చు పెట్టాలి. మీరు ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా ఫోకస్ ఉంచుకోవాలి. ఒక 10 మందితో కష్టపడాలి. కష్టపడితేనే మనకి ఆ ఫలితం దక్కుతుంది. మనం చెప్పలేము ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. ఈజీ మనీ కాదు ఇది. ఈజీ మనీ కాదు. మనం కష్టపడి సంపాదించిందే మన దగ్గర ఉంటది. ఈజీగా సంపాదించింది ఈజీగా వెళ్ళిపోతది. అది మాత్రం మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అంటే పెద్దోళ్ళు చెప్తారు. ఏదైతే కష్టపడి సంపాదిస్తావో అదే నీ దగ్గర ఉంటది. ఈజీగా వచ్చింది, గిఫ్ట్‌గా వచ్చింది అలాగే వెళ్ళిపోతది అని చెప్తారు. యూనివర్స్ రూల్ అన్నమాట అది. సో అలాగా మనం ఎప్పుడైతే కష్టపడుతున్నామో తప్పకుండా దాని ఫలితం వస్తుంది. దాని ముందుకు మనం వెళ్తాం. సరే, అర్థమైందా సంధ్య గారు? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందా? అర్థమైంది మ్యామ్. బాగా అర్థమైందా? ఇందులో దొరికింది. ఏమన్నా డౌట్ ఉన్నదా? ఆ! డౌట్ ఉందా? ఏం లేదు మ్యామ్. క్లియర్‌గా బాగా ఉంది. క్లియర్ అయిందా? ఎవరైనా ఓకే. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ విధంగా మీరు చెప్పగలుగుతారా? ఓకేనా? చెప్పగలను. ఓకే. ఓకే. ఇదే మనకి రికార్డింగ్ కూడా వీడియో చేసి మళ్ళీ అప్‌లోడ్ చేసి పంపిస్తాను రేపు. మళ్ళీ మళ్ళీ వీడియో చూసుకుంటే మీ వివరాలన్నీ కూడా మళ్ళీ రికలెక్ట్ అవుతాయి. మళ్ళీ కూడా మీకు ఆహ్, అంటే మేడం గారిని మళ్ళీ అడగాలి ఏమో అని డౌట్ అక్కర్లే. వీడియో ఓపెన్ చేసుకుంటే మీకు అన్నీ మళ్ళీ కూడా తెలిసిపోతాయన్నమాట. ప్రసన్న గారు మీకు అర్థమైందా? మీరు నవ్వుతున్నారంటే ఏదో ఒక పాయింట్‌లో మీకు డౌట్ ఉన్నది. చెప్పండి, ఏం పర్వాలేదు. మీ డౌట్ క్లియర్ చేయడానికే మనం ఇక్కడ ఉన్నాం. సో చెప్పండి, ఎలాంటి డౌట్ అయినా చెప్పండి. మనకు తెలిసిందేదో చెప్తాం కదా! తెలియకపోతే ఎలాగో చెప్పలేము. అది ఓపెన్ చేయండి. అది మైక్ ఓపెన్ చేయండి. ఆ! అర్థమైంది అని చెప్తున్నాను. అర్థమైందా పూర్తిగా? ఏంటేంటి చెప్పండి ఒకసారి. ఫస్ట్ నుంచి రాసుకున్నారా డైరీలో? ఏంటేంటి రాసా. చెప్పాను? ఏంటేంటి చెప్పాను? ట్రై చేయండి చెప్పడానికి. మొత్తం రాశాను. ఓకే. ఆ స్టెప్స్ ఓకే. గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. ఇలాంటి స్పీడ్ ఉండాలండి. అలాంటి స్పీడ్ ఉండాలి. అలాంటి వర్కౌట్ ఉండాలి. అంటే డెడికేషన్ ఉండాలి. మనకి ఏం కావాలంటే డెడికేషన్ ఉండాలి. ఓకేనా? సో రఫీ గారు, మీరు ఓపెన్ చేయలేదు వీడియో, పర్వాలేదు. మీరేదో ప్రొఫెషనల్‌లో ఉన్నారని చెప్పారు సంధ్య గారు. ఐ కెన్ గెట్ ఇట్. ఓకే. మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నారు. ఒకవేళ అర్థం కాకపోతే తప్పకుండా నాకు మెసేజ్ అయినా పెట్టండి. నాకు తెలిసినవన్నీ చెప్తాను, మీకు షేర్ చేస్తాను అన్నీ కూడా. నాకిక్కడ ఒక 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళలో స్వప్న గారు నా స్నేహితులనమాట. తను కూడా ఒక చాలా 11 ఇయర్స్ నుంచి మేమిద్దరం కూడా పరిచయం. తను వేరే గ్రూపు అయినా సరే మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు సపోర్టివ్‌గా ఉంటూ ఉంటాము. సో తను కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగా అంటే నేర్చుకున్నారు. ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి. తను కూడా జెమ్ అన్నమాట. సో అయినా సరే వస్తారు. అయినా సరే ఇంకేంటన్నా తెలియంది చెప్తున్నారేమో జయశ్రీ గారని వస్తారు. అది ఆవిడ గ్రేట్‌నెస్ అన్నమాట. సో ఇలాగా అంటే పగల్బంతి ఉండాలి మనకి ఈ పని చెయ్యాలంటే. ఏదైనా మనం ఇందులో దూరి పూర్తిగా అంటే చెప్తారు కదండీ! సముద్రం ఒడ్డు నుండి నేర్చుకున్నా అంటే కాదు. లోపలికెళ్ళి స్విమ్ చేస్తేనే స్విమ్మింగ్ వస్తది. సో అదే విధంగా ఇందులో కూడా మనం చేసుకోవడం ఉంటుందన్నమాట. సరేనా? అయితే ప్రసన్న గారు, మీకొక చక్కటి స్టోరీ చెప్తాను వినండి. కొంచెం రిలాక్స్ అవ్వండి. టైం కూడా అయిపోయింది 1 అవర్. మనం అన్ని టాపిక్స్ కవర్ చేయలేదు ఇప్పుడు. రేపు మిగిలిన టాపిక్స్ కవర్ చేస్తాను. ప్రొడక్ట్ డెమో అవన్నీ రేపు కవర్ చేస్తాను. 1 అవర్ అయింది కదా! ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేసేస్తాను ఇది. సరే, ఈ వీడియో అందరూ చూస్తారనే నమ్మకంతో అందరి కోసం నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. సో గ్రూప్‌లో అందరూ కూడా చూసిన వాళ్ళందరికీ కూడా మంచి స్టోరీ ఒకటి చెప్తున్నాను. వీడియో ఓపెన్ చేసి ఎండింగ్‌లో ఏంటంటే, ఆల్రెడీ సంధ్య గారికి చెప్పాను. ఇదేంటంటే ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు కూతురు చక్కగా అందంగా ఉంటుంది, రాజకుమారి. అయితే తను తన రాజ్యం, తన కూతుర్ని అంటే ఏదైనా ఒక మంచి మనిషి చేతిలో పెట్టాలి అని చెప్పేసి, పెళ్లి వయసు వచ్చింది కదా అనుకుంటారు. అనుకుని ఎలాగ టెస్ట్ పెట్టి మనం ఆ మనిషిని సెలక్షన్ చేసుకోవాలి. ఆ దుల్హాని అంటే ఆ పెళ్లి కొడుకుని అని చెప్పేసి
అనుకుంటారు. రాజ్యంలో డిక్లేర్ చేస్తాడు ఒక అనౌన్స్మెంట్. ఊరి చివర ఒక చెరువు ఉంది. ఓకేనా? ఊరు చివర ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి అందరూ రండి. ఎవరెవరైతే మేము ఎలిజిబుల్ ఉన్నామో వయసు ప్రకారం, బుద్ధి విజ్ఞానం ప్రకారం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఊరి చివర చెరువు గట్టుకు రండి. అక్కడ ఒక టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ లో గెలిచిన వారికి మా కూతుర్ని అర్ధరాజ్యాన్ని ఇస్తాను అని టంకు వేస్తాడనమాట రాజ్యంలో. ఓకేనా? సరే అని చెప్పేసి అనుకున్న మేము ఎలిజిబుల్ ఉంటాము రాజకుమారికి అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ చెరువు గట్టు దగ్గరికి వస్తారండి. వస్తే సరే అందరూ గేదర్ అవుతారు. గేదర్ అయిన తర్వాత అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇక్కడ ఎవరూ లేరు టెస్ట్ చేయడానికి. ఏంటిది మనం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నాము. ఎవరు టెస్ట్ పెడతారు అని చెప్పేసి కొంతసేపు నించుని కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. ఈ లోపల ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఏంటంటే ఈ చెరువులో మొసళ్ళు ఉన్నాయి. చాలా మొసళ్ళు ఉన్నాయి. ఈ చెరువుని ఇక్కడి నుంచి అక్కడికి ధైర్యంగా దాటుకుంటూ ఈదుకుంటూ వెళ్ళి ఆ గట్ట దగ్గరికి చేరుకున్న వాళ్ళు చాలా ధైర్యవంతులు అని మనం డిసైడ్ చేస్తాము. అలాంటి మనిషికి రాజకుమార్ని అర్ధరాజ్యాన్ని ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. అందరి దృష్టి చెరువు మీద పడుతుంది. చెరువు నిండా మొసళ్ళు ఉన్నాయండి. ఇక్కడ అక్కడ తేలుతున్నాయి, అక్కడక్కడ అవి చూడగానే అందరికి భయం వేసింది. ఒకసారి ఒళ్ళు జలదరించింది. అమ్మో, ఈ మొసళ్ళలోంచి ఈదుకుంటూ వెళ్ళాలా, పోతే పోయింది, బ్రతుకుంటే బలిసాకన్నా తింటాము అని చెప్పేసి రాజకుమారి కాదు, రాజ్యం కాదు అని చెప్పేసి అందరు అలా నిలబడిపోయారు. ఎవరు కూడా అందులో దూకట్లేదు ఈదడానికి. అయితే సడన్ గా ఒక సౌండ్ వినిపించింది ఎక్కడి నుంచో. సరే ఒకళ్ళెవరో దూకేసినట్టున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఈదడం మొదలు పెట్టేశారు. ఈది 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 నెక్స్ట్ బ్యాంక్ కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ బ్యాంక్ వెళ్ళిపోయి అక్కడ లేచి వచ్చేసి బయటకు వచ్చి నించున్నాడు. ఒక 10 నిమిషాలకి నించుని ఊరికే ఆయాస పడిపోతున్నాడు. భయం, మొహంలోని భయం, ఆయాసం, చెమట్లు అన్ని పట్టేస్తున్నాయి అతనికి. అందరూ దండలు పట్టుకుని వచ్చేస్తున్నారు. మహానుభావ, నువ్వే గెలిచావు, నువ్వు చాలా ధైర్యవంతుడివి అని చెప్పేసి దండలు పట్టుకుని ఆవిడ ఊరికే దండలు వేసేసారు ఆయన మీద. దండలు వేసేస్తూ మీరే అర్హులు, మా ఊరి రాజు మీరు అని చెప్పేసి అందరూ కలిసి పొగిడేసి ఎత్తుకొని ఊరికే తిప్పేస్తున్నారు. ఆగండి అని ఒకసారి గసిరాడు అతను. ఏంటి గసురుతున్నారు, ఏంటైంది అని చెప్పి అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. ఏంటైందంటే నాకు వాడు కావాలి, నన్ను ఎవడైతే తోసిస్తాడో ఇందులో వాడు నాకు కావాలి, వాడు చితకు తంతాను అన్నాడు. అంటే అతను ఈదుడామంటే వెళ్ళలేదు, ఎవరో అతన్ని తోసేశారు అందులో. ఎన్నాళ్ళు బట్టి పగుందో ఏంటుందో తోసేశారు అందులోని. చస్తాడులే పోని అనుకుని ఆ తోసినప్పుడు అందులో పడి అతను ఈదినప్పుడు అక్కడ అన్ని కూడా ఏంటంటే అక్కడ చిన్న మిరకల్ ఉంది. ఒక చిన్న తేడా ఉంది. ఏంటంటే ఆ మొసళ్ళన్నీ కూడా బొమ్మలు అనమాట. నిజం మొసళ్ళు కావవి, బొమ్మ మొసళ్ళు అనమాట. బొమ్మ మొసళ్ళు పెట్టారు రాజు అక్కడ. ఓకే, బొమ్మ మొసళ్ళు పెట్టి టెస్ట్ చేస్తున్నారు అందరికి, ఎవరికైతే ధైర్యం ఉంటుందో. అలాగా ఆ బొమ్మ మొసల్ని ఎలాగో అటు ఇటు చేసేసి తోసేసి స్విమ్మింగ్ చేసి నెక్స్ట్ బ్లాక్ కి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయి లేచి నిలబడ్డాడు. సో అప్పుడు రాజుగారు అతనికి మెచ్చుకుని, తర్వాత ఇది జరిగింది బాబు, నిజం మొసళ్ళు కావు, సో ఏదైతే అయింది ఇంకెవరు ఇందులో దూకలేదు కాబట్టి నువ్వే రాజువి అని చెప్పేసి కూతుర్ని అర్ధరాజ్యాన్ని కూతుర్నిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యానికి అధిపతి చేస్తారనమాట. సేమ్ అలాంటిది మోదీ కేర్ బిజినెస్ కూడా అదనమాట. మనకి చూడగానే చాలా భయం వేస్తుంది. ఇక్కడ మనం ఎన్నో సామాన్లు కొనేస్తున్నాము, చాలా ఖర్చు పెడుతున్నాము అనిపిస్తుంది. కానీ ఎంత డెడికేట్ తో అంత చక్కగా చెప్పినట్టు మన పై వాళ్ళు, మన నాకు కూడా ఇవన్నీ మా మెంటర్స్ చెప్పినారు. నేను ఎవరిని ఫాలో అవుతున్నానంటే సురేఖ భార్గవ గారు, ఫస్ట్ మోడీ కేర్ కన్సల్టెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇండియాలో ఫస్ట్ మోడీ కేర్ కన్సల్టెంట్ ఆవిడ 1996 లో జాయిన్ అయ్యారు. అప్పుడే మోడీ కేర్ స్టార్ట్ అయింది కూడా. సో మోడీ కేర్ స్టోరీ ఏంటంటే బహదూర్ గుజర్మాన్ మోడీ అని ఆయన ఫస్ట్ 1934 లో చాలా ముందుని ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు, షుగర్ ఫ్యాక్టరీ, మోదీ ఇండస్ట్రీస్ అని. అది డెవలప్ చేశారు. అది బాగా డెవలప్ అయిన తర్వాత ఆయన కొడుకులు అంటే కేకే మోడీ గారు ఇంటర్నేషనల్లీ డెవలప్ చేశారు. మొత్తం 25 కంపెనీలు అండి.
వీళ్ళవి 25 కంపెనీలో మోడీ కేర్ ఒక భాగం అన్నమాట, మోడీ ఇండస్ట్రీస్ లోని. సో చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి మనుషులాళ్ళు. అలాగే సమీర్ మోడీ గారు దీనికి మన ఈ మోడీ కేర్ కి ఎండిగా ఉన్నారు. ఆయనే డీల్ చేసుకుంటారని చాలా బాగా ఇంతవరకు 25 సంవత్సరాల నుంచి ఆయన డెవలప్ చేసుకున్నారు ఈ బిజినెస్ ని. పాత కంపెనీ స్ట్రాంగ్ కంపెనీ, ఫిట్ కంపెనీ అన్నమాట. ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా రన్ చేస్తున్నారు ఈ బిజినెస్ ని. సో మనం నిరభ్యంతరంగా ఇక్కడ హాయిగా చేసుకోవచ్చు, ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉండవు. అన్ని కూడా ముందే ఆయన కేర్ తీసుకుని ఎలాంటి ఒకవేళ లా మారినా దాని ప్రకారం కూడా కంపెనీ కూడా రూల్స్ కూడా మార్చుకుంటూ ఉంటారు. ఆయన అలర్ట్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. సో అందరూ కూడా సమీర్ మోడీ గారికి ఫాలో అవుతూ ఉంటారు. నేను కూడా ఆయన చెప్పిన సిఇఓ కూడా చాలా యాక్టివ్ మనిషి అన్నమాట. ఇక్కడికి వచ్చారు, భువనేశ్వర్ లో మేము ఉంటాం కదా, ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు నేను పర్సనల్లీ వాళ్ళ మీటింగ్స్ అన్ని అటెండ్ అయ్యి నేను ఈ విషయాలన్నీ గ్యాదర్ చేసుకున్నాను అనమాట. నాకు పూర్తిగా పగల్పంతి లాగే ఉండేదాన్ని. మీటింగ్ అంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ 9 నుంచి 6 వరకు మీటింగ్ ఉండేది. వెళ్ళిపోయి పూర్తిగా కూర్చుని వినేదాన్ని. పిల్లల్ని తీసుకునే వెళ్ళిపోయేదాన్ని. స్కూలింగ్ పిల్లలు ఆదివారం నాడు మీటింగ్లు పెడతారు, స్కూల్ పిల్లలు మా ఇద్దరు పిల్లలు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి మీటింగ్ హాల్లో వాళ్ళ పాటలు వింటూ ఉండేవారు. వాళ్ళ చేతికి చిప్స్ ఏవో ఇచ్చేసి నేను వింటుండేది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవారు. ఎందుకంటే మీటింగ్ అంటే ఇలాగ బిజినెస్ ఒకటే చెప్పరు, స్టోరీలు, కథలు, తర్వాత జోకులు అన్ని కూడా అంటే అట్రాక్షన్ గా ఉంచుతారు అనమాట. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేసేవారు వాళ్ళ మీటింగ్ లో. సో పిల్లల్లో కూడా అంటే అలా తీసుకెళ్ళినప్పుడు అంటే ఒకలాంటి వేరే టైప్ వాళ్ళకి యాక్టివిటీ అయిందనమాట మైండ్ లోని. ఒక చదువు ఒకటే కాదు, అదర్ యాక్టివిటీస్ కూడా మా పిల్లల్లో డెవలప్ అవడం ఒక విశేషం నేను గమనించాను. సో ఇలా అండి ఇలాగా ఈ బిజినెస్ మనకి డబ్బులు వస్తాయి, ఇందులోని మనీ వస్తుంది. తర్వాత లిస్ట్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో మళ్ళీ చూడండి. ఒకవేళ రఫీ గారు మీరు అక్కడ మిస్ అయితే మళ్ళీ వీడియో అంతా చూడండి. మధ్య మధ్యలో బయటకు వచ్చేస్తుండారు, ఒక ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది. నో ప్రాబ్లం, అవుతుంటది. ఇక్కడ అందరూ కూడా అంటే ఇది నో టైం బిజినెస్ అన్నమాట. యాక్చువల్లీ నో టైం బిజినెస్ అంటే ఎవరికైతే టైం లేదో వాళ్ళకి ఈ బిజినెస్ చేయడం సులువట, మా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి నచ్చిన టైంలో మనం మాట్లాడొచ్చు, మన బాస్ ఎవరు ఉండరు. ఇక్కడ నేను చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ యువర్ బాస్, ఓన్లీ హెల్పర్ అన్నమాట. సో నేను నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు నా దగ్గర సంధ్య గారు జాయిన్ అయ్యారు, నా బాధ్యత తన బిజినెస్ డెవలప్ చేయడం. అలాగే మీరు సంధ్య గారి దగ్గర జాయిన్ అయ్యారు, మీరు కూడా నా బాధ్యత ఉంటారు. సంధ్య గారు మీ బాధ్యత తీసుకుంటారు, నేను మీ బాధ్యత తీసుకుంటాను, అలా అనమాట. మీరు కూడా ప్రసన్న గారు, రఫీ గారు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ బాధ్యత మీరు తీసుకోవాలి. అలాగే వాళ్ళ బాధ్యత సంధ్య గారు తీసుకోవాలి, వాళ్ళ బాధ్యత నేను కూడా తీసుకోవాలి. ఇలాగా ఇది అందరూ కూడా ఒకరికొకరు అంటే సపోర్ట్ ఇచ్చుకుంటూ చేసేటటువంటి పెద్ద టీం అన్నమాట ఇది. ఓకేనా? సో రేపు మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వేరే స్టోరీ కూడా చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, అది కూడా చాలా బాగుంటుంది. మిగిలిన ఇందులో నేను ఫోన్ లో పంపించిన పాయింట్స్ అన్ని రేపు నేను కవర్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. అందరికి కూడా నేను ప్రాజెక్ట్ అని చెప్పేసి పేరు రాసి ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ తయారు చేశాను. అందులో మీరు మీ డౌట్లన్నీ కూడా పెట్టొచ్చు, మెయిన్ గ్రూప్ లో కూడా పెట్టొచ్చు. ఎందుకంటే మీ డౌట్ వేరే వాళ్ళకి కూడా ఉండొచ్చు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు, వాళ్ళకు కూడా సమాధానం అందుతుంది అనమాట. సో అంతేనా? ఓకే. అదే సంధ్య గారు నేను క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు సేమ్ 3 o'clock కి మనం కలుద్దాం. ఓకేనా? బాయ్. ఓకే స్వప్న గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు రండి మీరు కూడా. ఓకేనా? ఈ వీడియో మీరు కూడా పంపిస్తాను, మీ వాళ్ళు ఎవరికన్నా పంపించండి. ఓకేనా? పంపించండి. ఓకే ఓకే బాయ్. రఫీ గారు, ప్రసన్న గారు, సంధ్య గారు, థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.